నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు క్రేవింగ్స్ వచ్చినా కానీ ఇది వండుకోండి, సూపర్ ఉంటుందండి. అరటికాయ చేపల పులుసు. దీనికి ముందు చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అచ్చం చేపల కూర తిన్నట్టే ఉందండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె 3 వేసుకోవాలండి. అంటే మనం ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుంటాం కదా, అరటికాయ ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయి. సో అందుకని చెప్పి నూనె వేసుకొని కలపాలి. మొత్తం ఒకసారి అలాగా కలిపి వాటిని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయలు తీసుకోవాలండి. నేనైతే 2 అరటికాయలు తీసుకున్నాను, చూసారా. ఇప్పుడు ఈ అరటికాయలని శుభ్రంగా చెక్కు తీసుకొని కడుక్కోవాలండి. నీట్గా చెక్కు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందు ఇలా చెక్కు తీసుకొని కడుక్కున్న వాటిని క్రాస్గా, అంటే మిడిల్కి చేప ఎలా ఉంటుంది అలా క్రాస్గా కోసుకోవాలి. చూసారు కదా, అలాగా క్రాస్గా కోయాలి. అన్నీ అలాగా కోసుకోవాలండి. మరీ మందంగా కాదు, మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్కి అలా అన్నీ కోసుకోవాలి. నిజంగా అసలు చేపల కూర తిన్నట్టే ఉందండి. టేస్ట్ అయితే మాత్రం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అసలు సూపర్ ఉందండి. మా ఆయన రియాక్షన్ మీకు షార్ట్లో పెట్టాను, చూడండి, చాలా బాగుంది. ఇలా 2 అరటికాయలని అలాగా ముక్కలు కోసుకోవాలండి. అలా కోసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఆ ముక్కల్లో మధ్యలోకి చిన్నగా బొక్కలా పెట్టుకోవాలండి. అంటే చేపకు ఉంటుంది చూసారా, అలాగా చేప షేప్ రావడానికి, చేప ముక్కలాగా షేప్ రావడం కోసం ఇలా పెట్టుకోవాలి బొక్క. చూడండి, అలా చిన్న ముక్క కట్ చేయాలి. ఈ చిన్న ముక్కని పడేయాల్సిన పని లేదండి, లాస్ట్లో చివరిలో కూరలో వేసేసేస్తే మగ్గిపోతుంది, బాగుంటుంది. అదిగోండి చూసారా, అలా రావాలి. ఇలా ఉండేలాగా అన్ని ముక్కల్ని కోసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఈ ముక్కల్ని ఆ నీళ్ళు, ఇందాక మనం నీళ్ళు కలుపుకున్నాం, ఆ నీళ్ళల్లో వేసుకొని కాసేపు నానబెట్టాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 2 స్పూన్స్ వరకు కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. కారము, పసుపు, ఉప్పు 3 వేసుకొని నిమ్మకాయ కూడా ఒకటి పిండుకొని నూనె పోసుకుంటూ కలుపుకోవాలండి. వీటిలో నీళ్ళు వేసి కలపకూడదు. నూనె మీకు ముక్కలకి పట్టేలాగా మసాలా కలుపుకుంటాం కదా, అలాగా మసాలా టెక్స్చర్ వచ్చే వరకు నూనె పోసి కలుపుకోవాలి. నీళ్ళు పోసి కలపకూడదండి. చూసారా, నూనె పోసి కలుపుకోవాలి. మీకు సరిపోతే ఇంకొంచెం నూనె పోసి ఇదిగోండి ఇలా రావాలి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వచ్చాక మనం ముందు నీళ్ళలో నానబెట్టుకున్న ముక్కల్ని అటు ఇటు మొత్తం ముక్కకు పట్టేలాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నిటికీ అలాగా ఆ కారం, ఉప్పు అవన్నీ పట్టేలాగా పట్టించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అన్ని ముక్కల్ని. చూసారా, ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకోవాలండి. అట్ల పెనం వేడయ్యాక దాని మీద ఇప్పుడు మనం ఇందాక ఊరబెట్టాము కదండి, మసాలా అయి పూసి పక్కన పెట్టాం కదా, ఆ అరటికాయ ముక్కల్ని ఆ పెనం మీద వేసి కాల్చుకోవాలండి. అటు ఇటు నూనె వేసుకుంటూ 2 పక్కల బాగా మగ్గేలాగా కాలేలాగా కాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి. చూసారా, బాగా మగ్గాలి ముక్క. బాగా మగ్గి అయ్యాక కాల్చుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా చేసుకుందాం. దీనికోసం బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మెంతులు, నేనైతే చెక్క కూడా వేసానండి, దాల్చిన చెక్క వేసి వేయించుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసి పౌడర్లా చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయి వేసుకోవాలండి. వేసుకొని కచ్చాబిచ్చాగా, బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్నాక అదే జార్లో ఉల్లిపాయ కూడా వేసుకొని దీన్ని కూడా కోర్స్గానే గ్రైండ్ చేయాలండి. అంటే బాగా పేస్ట్గా కాకుండా మీకు నచ్చకపోతే బాగా పేస్ట్గా కూడా చేసుకోవచ్చు. సో ఇలా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కూర దేంట్లో ఏ గిన్నెలో వండాలనుకుంటున్నారో ఆ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని నూనె కాగాక ఆవాలు వేసుకోండి. నేను తాలింపు గింజలు అన్నీ వేసాను, మీరు ఉట్టి ఆవాలు వేసుకోండి సరిపోతుంది. ఆవాలు చిటపటలాడాక మనం ముందుగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని నూనెలో వేసి వేగనివ్వాలండి. ఆ ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు నూనెలోనే వేగనివ్వాలి. చూసారా అలాగా వేగాక ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలండి. గుజ్జు కోసం టమాటా ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఆ టమాటా ప్యూరీని కూడా వేసేసేయాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చూసారా ఇలా కరివేపాకు టమాటా ప్యూరీ వేసుకొని బాగా వేయించుకోవాలి. నూనె బయటికి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం ముందు నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసుకొని చింతపండు పులుసు కూడా వేయాలండి. చింతపండు పులుసు పోసుకోవాలి. అందులోనే మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి. నేను గరం మసాలా కూడా వేసానండి, మీరు కూడా గరం మసాలా వేసుకోవచ్చు. సో అవన్నీ వేసుకొని కారం తినే వాళ్ళకి కొంచెం కారం ఉప్పు అన్నీ అడ్జస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఆ పులుసు బాగా ఉడకాలి. చింతపండు అలా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు అందులో కారం కూడా నాకు కొంచెం కారం సరిపోలేదు, సో అందుకని నేను కారం వేసాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఓకేనా. అలా వేసాక ఇప్పుడు మనం ముందు ముక్కలు కోసుకున్నాం కదా, ఆ ముక్కలు అరటికాయ ముక్కలు మనం కాల్చుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని పచ్చిమిరకాయలని చీలికలాగా కోసుకొని వేసుకోవాలండి. పులుసులోకి చీలికగా కోసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో నేను చీలికలుగా కోసి వేసేసాను. అన్నీ వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఆ పులుసు ఆ ముక్కలకి కూడా పట్టాలి. సో ఒకసారి అన్నీ వేసేసి మూత పెట్టేసి తిప్పుకోవాలండి. చూసారా అన్నీ వేసాను. అన్నీ వేసేసి ఇప్పుడు నేను మూత పెడుతున్నాను. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆ ముక్కలకి పులుసు పట్టాలి అంటే మగ్గాలి. సో అలా మగ్గనివ్వాలి. చూసారా దీంట్లో పైన కొత్తిమీర చల్లుకుంటే సూపర్ ఉంటుందండి. అంతే, అరటికాయ చేపల పులుసు రెడీ అండి. ఇది మా హస్బెండ్కి పెట్టాను, చాలా నచ్చింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.